ఓకే, నమస్కారం అండి. మేము ఆర్డిటి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది. మరి భూపాలపల్లి మండలంలో ఉన్నటువంటి 10 గ్రామాలను ఎంపిక చేసుకోవడం జరిగింది. నా పేరు సుబ్రహ్మణ్యము. నేను ఏరియా టీమ్ లీడర్గా పనిచేస్తున్నాను. ఆ పేదరికంలో ఉన్నటువంటి ప్రజల ఆలోచనలు చూసాము. విత్తన పెట్టుబడికి కూడా వీళ్ళ దగ్గర సరైనటువంటి డబ్బు లేకపోవడం వల్ల విత్తన పెట్టుబడి అవసరము, రైతులకి ఎరువులు కూడా ఇస్తే బాగుంటుంది, స్ప్రేయర్లు కూడా ఇస్తే బాగుంటుందనే ఒక ఆలోచనతో మేము కమలాపూరు, ఆమదాలపల్లి, దీక్షకుంట, దూదేకులపల్లి ఈ 4 గ్రామాల నుంచి 43 మంది రైతుల భూములను ఆధారం చేసుకుని వీళ్ళకి వరి, పత్తి, మిర్చి ఈ 3 విత్తన పెట్టుబడి కోసము మేము ఇవ్వడం జరుగుతుంది. వీళ్లకు మరీ తిరిగి ఎరువులను కూడా మేము ఇస్తాము. ఇవన్నీ ఇచ్చిన తర్వాత వీళ్ళ క్రాప్ పూర్తి అయిన తర్వాత జనవరిలో వీళ్ళు తీసుకున్న మొత్తం పెట్టుబడిలో 50% మాత్రమే ఫెడరేషన్కి రీపేమెంట్ చేస్తారు. వీళ్ళు రైతు సంఘాన్ని, రైతు పరపతి సంఘాన్ని మేము ఇక్కడ ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళకి కూడా ఒక సభ్యత్వాన్ని ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్కి గవర్నమెంట్ ఆధారిత ప్రాంతంతో రిజిస్ట్రేషన్ ఏర్పాటు చేస్తాము. తద్వారా వాళ్ళకు ఒక అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వీళ్ళకి వచ్చిన పంటలో, వీళ్ళకి వచ్చిన లాభంలో తీసుకున్నటువంటి మొత్తంలో 50% మాత్రమే ఆ ఫెడరేషన్ అకౌంట్లోకి వీళ్ళు రీపేమెంట్ చేసుకుంటారు. భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి 10 గ్రామాలను మాత్రమే ఎంపిక చేసుకొని మొత్తం 100 మంది రైతులకి ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి. అందరికీ నమస్కారం. నా పేరు మాలశ్రీ. మాది ఆమదాలపల్లి. పత్తి గింజలు, మిర్చి, పొలం, వరి గురించి విత్తనాలు కొను మాకు అప్పుడు అప్పులు అయ్యి ఫర్టిలైజర్ దగ్గర కానీ అయినా ఎరువుల కానైనా ఇబ్బందిగా ఉన్నది మాకు. కానీ ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ సంస్థ వారు మమ్మల్ని ఆదుకున్నారు. ఆ చెక్కు ఇవాళ పంపిణీ చేయడం జరిగింది. అందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఇప్పుడు ఎరువులు అవసరం, ఎరువులు తీసుకొని చేళ్లలో వేసుకొని చెట్ల ఎదుగుదల చేయాలన్నారు. నా పేరు శాంతి. మాది దూదేకులపల్లి. మేము చాలా పేద కుటుంబాలు అన్నమాయి. చాలా పేద కుటుంబాలు. మా వాళ్ళు కానీ మా అనుకున్నారు ఏది చేసినా అప్పు తీసుకొని మేము చేసుకోవాలి వ్యవసాయం. ఆర్డిటి ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ సంస్థ మాకు చాలా హెల్ప్ చేశారు. కానీ మా బాధలను చూసి ఈ రైతు చాలా పేద కుటుంబాలు వీళ్ళకు ఎంతో అంత సాయం చేయాలని ఆర్డిటి సంస్థ వాళ్ళు మాకు చాలా హెల్ప్గా మా వెనుక వెన్నుముకలా నిలబడి మాకు సాయం చేస్తూ ముందు నడిపిస్తున్నారు. ఈ గత 2 సంవత్సరాలు, ఇప్పుడు 2వ సంవత్సరం నడుస్తూ ఉంది. గొర్రెలు, మేకలు, ఆవులు, బర్రెలు, తర్వాత స్ప్రింక్లర్లు, సోలార్ లైట్లు. ఎందుకంటే మా అమ్మకి దుకాణం కూరగాయల లోన్ తీసుకున్నాము. ఇప్పుడు గింజలు, విత్తనాల కోసం మేము లోన్ తీసుకుంటున్నాం అన్న. అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది.